ఎవరికీ తెలియని ఒకటి రెండు పేర్లు చెప్పండమ్మా. వినాయకుళ్ళు సాధారణంగా నాకే చాలా వరకు కొన్ని పేర్లు తెలియదు. జనాలకి ఎవరికి తెలియని పేర్లు వినాయకుడు ప్రతిరూపాలు చెప్పండమ్మా. ఇక్కడ మొత్తం ఎన్ని విగ్రహాలు అది కూడా? ఇక్కడ 64 కాన్సెప్ట్స్ పెట్టామండి. అంటే ప్రతి కాన్సెప్ట్ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి కాన్సెప్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న గణపతి రూపం ఇక్కడ చూద్దాం. ఇది ఇది చిచ్చక్తి గణపతి. ఓకే. సర్పం మీద ఉన్నాడు ఆయన. దీనికి కారణం ఇది ఇది చిచ్చక్తి గణపతి అయినా దానికి విషయం ఏంటంటే క్షీరసాగర మదనం జరిగేటప్పుడు లక్ష్మీదేవి ఒక్కొక్కళ్ళు ఒక అశ్వం బయటికి రావటం జరిగింది, కామధేను, ఇలా డిఫరెంట్ వస్తువులు బయటకు వచ్చినాయి. అవి దేవతలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం తీసుకున్నారు, రాక్షసులు కొన్ని ఇది చేయటం జరిగింది. అయితే లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఆవిడ యొక్క అందాన్ని చూసి అబ్బాయి ఎంత బాగుందో, ఈవిడ నాకుంటే బాగుంటుందని గణపతి ఆలోచన చేయటం జరిగింది. దానికి గణపతి అందరి దేవతల కంటే బాగా మొండివాడండి, అందరికంటే మొండివాడు. అందుచేత నాకు లక్ష్మీదేవిని నాకే ఇవ్వండి అని పట్టుబెడితే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు కరెక్ట్ కాదది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తమ్ముడు కూడా చెప్తాడు, మేనత్త వరస తల్లితోటి సమానం అని చెప్పి. అయినా నాకే కావాలంటాడు గణపతి. అటువంటి సమయంలో వ్యవహారం ఏంటంటే ఎవ్వరూ ఆ గొడవను తీర్చలేకపోతున్నారు, మొత్తం అంతా గందరగోళం అయిపోతుంది అక్కడ. ఆ పరిస్థితుల్లో దీనికి పరిష్కారం ఒకే ఒక్క వ్యక్తి చూపించగలడు అని చెప్పి శివుడి దగ్గరికి వెళ్ళారు దేవతలందరూ కలిపి. ఇదేదో వినాశనానికి దారితీస్తుంది, మనం అందరం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుందని శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శివుడు ఆయన నా వల్ల కాదు, ఇది ఒక శక్తే వాళ్ళిద్దరిని ఆపగలదు, వాళ్ళిద్దరి మీద అమితమైన ప్రేమ చూపిస్తుంది, వాళ్ళిద్దరిని ఆవిడే ఆపగలదని చెప్పి శక్తి దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు ఆవిడ అనుకుంటుంది, ఈ లోకాలు తల్లడిల్లుతున్నాయి, నేను ధ్యానంలో ఉన్నాను, కానీ ఈయన పంపించేయడం అంటే ఖచ్చితంగా ఇది నా మీదకి నెట్టివేసాడు, ఏదో రకంగా వీళ్ళిద్దరి మధ్యన ఇది చేయమని. అప్పుడు ఆవిడ నేను నీకేమవుతాను ఇవన్నీ చెప్పుకొచ్చి తల్లి వరసలన్నీ, వావి వరసలన్నీ ప్రముఖంగా కావాల్సినవి కదా, తల్లి వరస, అక్క వరస, చెల్లి వరస అని ఆ వరసలన్నీ చెప్పి అక్కడ గణపతిని శాంతింపపరిచి ఆవిడ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయన దెబ్బలాడుకోకుండా అక్కడికి వచ్చి ఆ ప్లేస్కి నా కొడుకులు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారని, ఇద్దరు కొడుకుల మధ్యన గొడవ జరుగుతుంటే తల్లి ఓర్చుకోలేదురా బాబు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యన ఆ వైరం తీర్చి లక్ష్మీదేవి నీకు కాదు విష్ణుమూర్తికే చెందుతుందని ఆవిడ విడదీసింది ఆ గొడవని. ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయన అదే రకంగా ఈ ఈ విగ్రహం చూసారనుకోండి, భోజన ప్రియుడైన మన అందరికీ తెలుసు, మోదక ప్రియుడని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అలాగే ఆ రోజున ఉండ్రాళ్ళు, కొడువులు, క్షీరాన్నం ఇవన్నీ మనం గుడాన్నం ఇవన్నీ పెడతాం. అందుచేత ఆ విగ్రహం కాన్సెప్ట్ అది మోదక ప్రియుడు అన్నది. ఆయన వాహనం చూసాం ఎలుక. ఈ సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి జీవి కూడా విలువైందని చెప్పేసి చెప్పడానికి ఉపయోగించింది. ముఖ్యంగా గరిక ప్రియుడు ఆయన. అంటే సృష్టిలో ఉన్నటువంటి ఎంత అనల్పమైనటువంటి వస్తువునైనా కూడా గొప్పగా చూపించగలిగేది మనం గణపతి దగ్గర అనేది వాస్తవమైనటువంటి విషయం. అన్ని ఆకృతులు కవర్ అయిపోయినాయేమో మొత్తం? చాలా వరకు కవర్ అయినాయండి. నెక్స్ట్ ఇయర్కి 108 చేద్దాం వీటిలో అన్నది మా కాన్సెప్ట్ అండి.